నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యను పొందినప్పుడు ప్రస్ఫుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థను సూచించినది మూర్తిమత్వం అని తెలిపినది. సో, శాశ్వత మానసిక లక్షణాలు అంటేనే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే విల్బర్ట్ జేమ్స్ అండి. సో, విల్బర్ట్ జేమ్స్ అయితే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. నెక్స్ట్ 12థ్ క్వెషన్. సంస్కృతి యొక్క ఆత్మశ్రయ పక్షమే మూర్తిమత్వం అని తెలిపినది. సో, సంస్కృతి యొక్క ఆత్మశ్రయ పక్షము అంటేనే సో, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? పారిస్ అయితే మనకి ఈ నిర్వచనం ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, సంస్కృతి యొక్క ఆత్మశ్రయ పక్షము అంటేనే మనము పారిస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, నెక్స్ట్ క్వెషన్. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని తెలిపినది. సో, మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనము అంటే మనకు ఈ నిర్వచనాన్ని ఇచ్చిందెవరు? ఆల్పోర్ట్ అయితే మనకు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో, మనం ఆల్పోర్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, మూర్తిమత్వం. ఓకే. సో, మూర్తిమత్వం మూలకాలను గురించి పేర్కొన్నదెవరు? సో, పీటర్ షాండిఫర్డ్ అయితే మనకు మూర్తిమత్వం మూలకాలను గురించి పేర్కొన్నాడనమాట. మొత్తం ఇతను ఎన్ని మూలకాలు చెప్పాడంటే మొత్తం 10 మూలకాలనైతే ఈయన తెలపడం జరిగిందనమాట. సో, పీటర్ షాండిఫర్డ్ ప్రకారము మూర్తిమత్వం మూలకాలు ఎన్ని అంటే 10 మూలకాలనమాట. సో, మనకు ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. వ్యక్తి బాహ్య లక్షణాలైన ఎత్తు, ఓకే. చూడండి. ఎత్తు, జుట్టు, రంగు, చర్మము, శరీర నిర్మాణము, ఆరోగ్యము, అందము అనునవి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఓకే. పీటర్ షాండిఫర్డ్ యొక్క ఏ మూలకాలు అని పేర్కొన్నాడనమాట. సో, ఇక్కడ బాహ్య లక్షణాలంటే బయటకు కనిపించేవన్నీ కూడా బాహ్య లక్షణాలే అనమాట. అంటే మనకు ఎత్తు కానీ, జుట్టు, రంగు కానీ, లేకపోతే జుట్టు కానీ ఇవన్నీ కూడా మనకి ఏం కనిపిస్తాయి? బయటికి కనిపిస్తాయి. అంటే వ్యక్తి ఎంత ఎత్తున్నాడు, అతని రంగు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు బయటికి కనిపిస్తాయి కాబట్టి, ఇలా బయటికి కనిపించే వాటిని ఏమంటారంటే శారీరక లక్షణాలు అంటారనమాట. మరి శరీర నిర్మాణ లక్షణాలు అంటే ఏమంటే శరీరం లోపల ఓకే. అంటే అంతర్గతంగా జరిగే జీవన క్రియలను ఏమంటారంటే శరీర నిర్మాణ లక్షణాలు అంటారు. సో, ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తాయి. ఇక్కడ ఎత్తు కానీ, జుట్టు కానీ, సో, రంగు ఇవన్నీ బయటికి కనిపిస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే శరీర లక్షణాలు అంటారనమాట. సో, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 16థ్ క్వెషన్ చూద్దాం. వ్యక్తి జీవన క్రియలు, రక్త వర్గాలు, రక్తంలోని ఖనిజాల నిష్పత్తి, అంతఃస్రావ సమతుల్యము, రక్త ఒత్తిడి అనునవి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ పీటర్ షాండిఫర్డ్ మూలకాలు అన్నాడనమాట. సో, ఇవన్నీ చూడండి. జీవన క్రియలంటే మీ శరీరం లోపల జరిగేటువంటి క్రియలనమాట. సో, ఇప్పుడే చెప్పాం గదా! సో, శరీరం లోపల జరిగితే వాటిని ఏమంటారు? శరీర నిర్మాణ లక్షణాలు అంటారు. అంటే మనకు రక్త వర్గాలు రక్తం ఎక్కడుంటుంది? శరీరం లోపలే ఉంటుంది. బయట గాదు గదా! అదేవిధంగా రక్తంలోని ఖనిజాల నిష్పత్తి ఇవన్నీ కూడా శరీరం లోపలి భాగానికి సంబంధించినవి కాబట్టి, సో, ఇక్కడ వీటిని ఏమంటారంటే శరీర నిర్మాణ లక్షణాలు అంటారనమాట. సో, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సారీ. ప్రజ్ఞ విద్యా సాధన అనున్నది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ పీటర్ షాండిఫర్డ్ మూర్తిమత్వ మూలకాలు అన్నాడు. సో, ప్రజ్ఞ విద్యా సాధన అనేది దేనికి సంబంధించింది అంటే బౌద్ధిక అంశాలకు సంబంధించిందనమాట. సో, ఇప్పుడు ఆప్షన్ 1 శరీర లక్షణాలు అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏమని చెప్పాము? సో, ఎత్తు, రంగు ఇవన్నీ కూడా శరీర లక్షణాలనమాట. అంటే బయటికి కనిపించేవి. మరి శరీర నిర్మాణ లక్షణాలంటే కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంటే వ్యక్తి లోపల జరిగేటువంటి జీవన క్రియలను ఏమంటారంటే శరీర నిర్మాణ లక్షణాలు అంటారు. సో, ఇక్కడ మనకేమవుతుంది? ప్రజ్ఞా విద్యా సాధన అనేది దేనికి సంబంధించిందంటే బౌద్ధిక సామర్థ్యాల కిందే వస్తుందనమాట. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సంగీతము, చిత్రలేఖనము, నాట్యము, ఓకే. గణిత సామర్థ్యాలు, భాషా సామర్థ్యాలు అనునవి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ కారకాలు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇవన్నీ కూడా ఏమంటే సహజ సామర్థ్యాలకు సంబంధించిందనమాట. అంటే సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, సో, నాట్యం కానీ, అదేవిధంగా గణితంలో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉండడం కానీ, భాషలో మంచి సామర్థ్యం కలిగి ఉండడం కానీ, ఇవన్నీ ఏమొస్తాయంటే
సహజ సామర్థ్యాల కిందకి రావడం జరుగుతుందనమాట. ఓకే. సో, బౌద్ధిక సామర్థ్యాలంటే ఇప్పుడు మనం చెప్పాం గదా! ప్రజ్ఞ, విద్యా సాధన అనేవన్నీ కూడా బౌద్ధిక సామర్థ్యాలు. శరీర లక్షణాలంటే బయటికి కనిపించేవి శరీర లక్షణాలు. శరీర నిర్మాణ లక్షణాలంటే శరీరం లోపల జరిగేటువంటి అంటే బ్లడ్ ప్రెషర్ గాని సో, ఇవన్నీ అన్నమాట. అంటే రక్త పీడనము ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే శరీర నిర్మాణ లక్షణాల కిందకొస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 18థ్ వన్‌కు 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, నెక్స్ట్ 19థ్ వన్ చూద్దాము. ఓకే. వివిధ శారీరక విషయాలలో సులభంగా, నిర్దిష్టంగా చేయగలిగే క్రియలు. అంటే ఏదైనా ఒక పనిని నువ్వు సులభంగా, నిర్దిష్టంగా చేస్తున్నావంటే దానికేమని అర్థము? నీలో నైపుణ్యం ఉందని అర్థం అన్నమాట. అంటే నైపుణ్యం అంటే ఇక్కడ ఏమని అర్థము? కౌశలాలకే మరొక పేరు నైపుణ్యం అన్నమాట. ఓకే. సో, చలన కౌశలాలు అంటారు గదా! సో, ఇవన్నీ కూడా అంటే శారీరక విషయాలలో సులభంగా, నిర్దిష్టంగా అంటే నువ్వేదైనా ఒక పనిని సులభంగాను, నిర్దిష్టంగా అంటే ఖచ్చితంగాను అంటే ఎటువంటి తప్పు లేకున్నట్లు చేస్తున్నావనుకో, ఓకే. నిర్దిష్టంగా చేస్తున్నావనుకో, సో, ఏమవుతుందది నీలో ఏమున్నట్లు? నైపుణ్యం ఉన్నట్లనమాట. సో, ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఇది. సో, నెక్స్ట్ ఇది చూద్దాము. నెక్స్ట్ క్వెషన్. ఆటలు ఆడడము, రాయటము, గీయటము అనునవి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ మూర్తిమత్వ మూలకాలు అని ఇచ్చాడనమాట. సో, ఆటలు ఆడటము, రాయటము, గీయటం అనేవి కూడా ఏమవుతాయంటే, ఇవన్నీ కూడా కౌశలాల కిందకే వస్తాయన్నమాట. అంటే నైపుణ్యాల కిందకే వస్తాయన్నమాట. సో, చూడండి ఆటలు ఆడటము, రాయటము, గీయటం అనేవి దేనికి సంబంధించినటివి? కౌశలాలకు సంబంధించినటివన్నమాట. సో, కౌశలాలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. వ్యక్తి దైనందిన జీవితంలో అర్జిత ప్రతిస్పందనలను ఇలా పిలుస్తారు. అర్జిత ప్రతిస్పందనలు అంటే ఏమిక్కడ? మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ప్రతిరోజు సిగరెట్ తాగుతాడనుకో, అది అలవాటనమాట. లేకపోతే రోజు ఉదయం లేవగానే పేపర్ చదవడము అదొక అర్జిత ప్రతిస్పందన అనమాట. సో, ఈ విధంగా అర్జిత ప్రతిస్పందనలను ఏమంటారు అంటే అలవాట్లు అంటారనమాట. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, అర్జిత ప్రతిస్పందనలు అంటే ఏమి? అలవాట్లను అర్జిత ప్రతిస్పందనలు అంటారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. వ్యక్తి సంవేదనలు, వివేచన, విషయ నిర్ణయము, ధారణ, పరిశీలన, స్మృతి, అవధానం అనునవి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ఈ పీటర్ షాండీఫర్డ్ మూర్తిమత్వ మూలకాలు అన్నాడు. సో, ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే సంవేదనలు, వివేచన, ఓకే. విషయ నిర్ణయము, ధారణ, పరిశీలన, స్మృతి, అవధానం ఇవన్నీ కూడా శక్తుల కిందకొస్తాయన్నమాట. అంటే వివేచనా శక్తి, ఓకే. ధారణా శక్తి, పరిశీలనా శక్తి ఈ విధంగా అంటారు కదా! సో, ఇవన్నీ కూడా ఏమొస్తాయి? శక్తుల కిందకొస్తాయన్నమాట. సో, ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. సో, కౌశలాలంటే మీ రాయటము, గీయటము సో, ఇవన్నీ కౌశలాలవుతాయి. సహజ సామర్థ్యాలంటే మీ నాట్యము, లేకపోతే గణిత సామర్థ్యాలు, భాషా సామర్థ్యాలు, సో, చిత్రలేఖనము ఇవన్నీ కూడా సహజ సామర్థ్యాలొస్తాయి. అలవాట్లంటే ఏమి? సో, అర్జిత ప్రతిస్పందనలు అలవాట్లవుతాయన్నమాట. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 22 దానికి ఫోర్త్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విశిష్ట ప్రవర్తనా రీతులను ఈ విధంగా పిలుస్తారు అన్నాడన్నమాట. సో, విశిష్ట ప్రవర్తనా రీతులంటే ఏం లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనా రీతులను ఏమంటారంటే లక్షణాంశాలు అంటారన్నమాట. ఓకే. సో, కౌశలాలంటే నైపుణ్యాలు, అలవాట్లంటే ఇప్పుడే చెప్పాం కదా! అర్జిత ప్రతిస్పందనలు, శక్తులంటే చెప్పాం కదా! వివేచన, ధారణ, స్మృతి ఇవన్నీ కూడా శక్తులొస్తాయన్నమాట. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్‌ది కరెక్ట్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ చూద్దాము. సౌమ్యము, దౌర్జన్యశీలత, సరళత, కోపశీలత, దురుసు స్వభావము అనునవి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ఈ పీటర్ షాండీఫర్డ్ మూర్తిమత్వ మూలకాలు అన్నాడు. ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క లక్షణాలన్నమాట. అంతే కదా! అంటే కొంతమంది సౌమ్యంగా ఉంటారు. కొంతమంది దౌర్జన్యం చేస్తుంటారు. కొంతమంది సరళంగా ఉంటారు. సో, కొంతమంది కోపం ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క లక్షణాంశాలన్నమాట. ఇవన్నీ కూడా లక్షణాంశాలవుతాయన్నమాట. సో, శక్తులు కాదు. శక్తులంటే ఏం చెప్పాము మనము? వివేచన, ధారణ, ఓకే. హ్మ్. ఇవి స్మృతి ఇవన్నీ చెప్పాం గదా! సో, అవి శక్తులవుతాయి. మరి అలవాట్లంటే అర్జిత ప్రతిస్పందనలు అవన్నీ కూడా అలవాట్లవుతాయి. సో, కౌశలాలంటే నైపుణ్యాలు. అంటే రాయటము, గీయటము ఇవన్నీ కూడా కౌశలాలవుతాయి. కాబట్టి ఇక్కడేమవుతుంది? సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. మూర్తిమత్వం అనునది ఈ లక్షణాలతో కూడుకొని ఉన్నది. శారీరక లక్షణాలా? మానసిక లక్షణాలా? శారీరక లక్షణాలు మరియు మానసిక లక్షణాలా? లేకపోతే నిర్దిష్ట లక్షణాలా అని ఇవ్వడం జరిగిందనమాట. సో, మూర్తిమత్వం అనేది శారీరక లక్షణాలకు మరియు మానసిక లక్షణాలు రెండింటికి సంబంధించిందనమాట. ఓకే. అంటే ఒక వ్యక్తి బాగా హైట్‌గా బాగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడనుకోండి. సో, అంత మాత్రాన
శరీరం శరీరాన్ని చూసి ఇతని మూర్తిమత్వం బాగుంది అని మనం చెప్పలేమనమాట. కాబట్టి మానసిక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మూర్తిమత్వం అనేది శారీరక లక్షణాలు మరియు మానసిక లక్షణాల యొక్క కలయిక అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయ క్రియాత్మక శక్తుల సముదాయం మూర్తిమత్వం అని తెలిపినది. సో, ఇక్కడ చూడండి దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన అంటేనే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే వాట్సన్ అయితే మనకి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందండి. సో, దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన అనే పదం మనకు కనిపించిందనుకో మూర్తిమత్వానికి సంబంధించిన నిర్వచనంలో మనము వాట్సన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడు ఓకే. ఆత్మభావన ప్రవేశించినప్పుడు అతను అతను మనిషిగా మారతాడు అని తెలిపినది ఎవరు అంటే భాటియా. సో, ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే భాటియా అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి. సో, ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడు అంటేనే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సో, భాటియానైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మరికొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ.